హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఏంటి మరి సండే అందరూ బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే బాగానే ఎంజాయ్ చేశా. ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ 'పుష్ప ది రూల్' ట్రైలర్ అయితే నిన్న ఈవినింగ్ అయితే వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా క్రేజా! మామూలు హడావిడి జరగలేదుగా. నిన్న నైటే పెడతాను. మనది చిన్న ఛానల్ కదా భయ్యా! నైట్ వీడియోలు పెడితే అంత పుష్ ఉండదు. సో, అందుకే మార్నింగ్ పెడుతున్నా. ఫస్ట్ నా ఒపీనియన్ తెలుసుకునే ముందు మీకెలా అనిపించిద్దో మీకు కామెంట్ చేయండి. కామెంట్స్ చెయ్యండి భయ్యా! మీ ఒపీనియన్ తెలుసుకుంటేనే కదా నాకేమన్నా తెలుస్తది. నాకైతే పర్లేదనిపించింది భయ్యా. ఓకే. ఓకే. బాలేదు అని చెప్పలేను. సూపర్ ఉందని చెప్పలేను. ఇట్ వాస్ ఓకే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. కానీ కొన్నైతే నాకు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కాకుండా అందులో కొన్నైతే నాకు బాగా నచ్చాయి. వాటి గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. కొన్ని షార్ట్స్ ఉన్నాయి భయ్యా ట్రైలర్‌లో. మీకు వరుసగా ప్లే చేస్తా పైన వీడియోలో. మామూలుగా లేవు ఆ షార్ట్స్ అయితే. ట్రైలర్ లాస్ట్‌కొచ్చేసరికి 'పుష్ప' టైటిల్ మారుతూ ఉంటుంది వేరే వేరే లాంగ్వేజెస్‌లో. సో, లాంగ్వేజ్ మారే కొద్దీ కూడా ఒక్కొక్క షాట్ పడుతూ ఉంటుంది 'పుష్పది'. మామూలుగా లేవు ఆ షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా నాకైతే వెయిటింగ్ నేను చూడాలని చెప్పేసి. అందరూ జాతర సీక్వెన్స్ గట్టిగా ఉంటుందని అయితే అంటున్నారు. ఎందుకంటే 60 క్రోర్స్ పెట్టారు. ఆ 15-16 మినిట్స్ అయితే ఉంటుంది ఆ సీక్వెన్స్ అంతా కూడా గూస్ బంప్స్ అని చెప్పేసి. వెయిటింగ్. నేను దానికోసం అయితే వెయిటింగ్. బట్ నేను దాంతో పాటు కూడా ట్రైలర్‌లో అయితే ఒక ట్రక్‌ది చాలా ట్రక్స్ గంధం చెక్కలు వేసుకొని వెళ్తున్నాయి. అక్కడ చాలా చేసింగ్ సీక్వెన్స్ అయితే గట్టిగా ఉంది ఏదో. 'షెకావత్ సింగ్' సార్ గాని, అక్కడ ఫైట్ సీక్వెన్స్ గాని, ఆ చేసింగ్ సీక్వెన్స్ గాని గట్టిగా ఉంది. నేనైతే దానికోసం చాలా వెయిటింగ్ భయ్యా. ఎందుకంటే అన్ని ట్రక్స్, దాని తర్వాత మధ్యలో వెళ్ళే దారిలో అవేమో సగానికి సగం పడిపోవడం, 'షెకావత్' సార్ ఏమో లారీ మీద నుంచి పైకి ఎక్కడం గొట్టలో పట్టుకొని చాలా సీన్స్ ఉన్నాయి ఆ చేసింగ్ సీక్వెన్స్‌లో. నేను ఆ ట్రక్ చేసింగ్ సీక్వెన్స్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపించింది అది. గంధపు చెక్కలతో గుడి కట్టినట్టు కట్టేసారు భయ్యా, టవర్ కట్టినట్టు. ఏమన్నా షాట్లు అవన్నీ కూడా బాగా అనిపించినాయి అవన్నీ నాకు. నాకు ఇంకా బాగా నచ్చిందేంటంటే 'సుకుమార్' గారి టేకింగ్‌లో శ్రీవల్లి క్యారెక్టర్‌ని ఎక్కడ తగ్గనివ్వలేదు. ఫస్ట్ పార్ట్‌లో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, సెకండ్ పార్ట్‌లో అంతకు మించి అయితే ఇస్తున్నారు. డైలాగ్స్ కూడా ఉన్నాయి చూసారుగా. ఒక మొగుడు పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి. మామూలుగా కాదుగా. ఆ ఇంపార్టెన్స్ అస్సలు పోలేదు. అది మాత్రం అర్థమైంది. అండ్ ఇంకో షాట్ చూసారంటే మీరు, ఎక్కడో ఒక ఒకరిని కాలుస్తూ ఉంటారు. చుట్టూరు గొడుగులతో జనం నిండిపోయి ఉంటారు. గంధపు చెక్కలతో కాలుస్తారు ఆ శవాన్ని, ఆ డెడ్ బాడీని. అంత పెద్ద సాల్తీ ఎవరిదా అని చెప్పేసి వెయిటింగ్ నేనైతే. మా శ్రీవల్లిని ఏం లేపేలేదు కదా! ఏంటో ఏం చేస్తారో సుకుమార్ గారు మరి. అండ్ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే భయ్య, డైలాగ్స్ బాగా నచ్చాయి నాకు. చాలా బాగా రాసుకున్నారు డైలాగ్స్ అవి. ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకున్నారు. అండ్ మూవీలోకి అవసరమైన డైలాగ్స్ కూడా రాసుకున్నారు. నాకవి కరెక్ట్‌గా సూట్ అయ్యాయి అనిపించాయి. తన రూపాయి ఎక్కడున్నా సరే గాని నేను తెచ్చుకుంటా అనే డైలాగ్ ఉంటది చూడండి. అబ్బబ్బబ్బా! అదైతే నాకు భలే అనిపించింది. కరెక్ట్ టైంకి దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అనిపించిందనమాట. అండ్ ఆ టేకింగ్ బావుంది. విజువల్స్ చాలా బాగా చూపిచ్చారు. గట్టిగానే ఉంటది మూవీలో అది మాత్రం అర్థమవుతుంది. ఏం నచ్చలేదురా అని అడిగితే బీజీఎం భయ్యా! నాకంతగా ఏం అనిపించలా. ఎందుకంటే చాలా సీన్స్‌లో ఆ వచ్చే బీజీఎం ఏంటంటే డామినేట్ చేసింది. ఆ డైలాగ్స్‌ని గాని, ఇక్కడ నడిచే సీన్స్ కానీ ఇవన్నిటిని కూడా డామినేట్ చేస్తుందన్న ఫీల్ అయితే వచ్చింది. హెవీ అయిపోయింది మ్యూజిక్. బట్ నేను విన్నంత వరకు ఏంటంటే ట్రైలర్ కట్‌కి మాత్రం డీఎస్‌పీకే ఇచ్చారంట మరి బీజీఎమ్. మరి ఎందుకు ఇలా కొట్టాడో నాకు అర్థం కాలేదు. డీఎస్‌పీ మరీ అంతలా బాధేసే టైప్ అయితే కాదు. బట్ ఏమో భయ్య, ఏం ఇష్యూస్ వచ్చాయో ఏంటో నాకు తెలీదు గానీ మరి. నెక్స్ట్ మూవీలో మాత్రం సామ్ సీఎస్ అండ్ తమన్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఉన్న సౌండ్ డిజైనింగ్ అంతా చూసుకుంటారు వాళ్ళు. మరి మూవీలో ఎలా ఉంటుందో, ఏ విధంగా డెలివర్ అవుతుందో తెలీదు గానీ, ట్రైలర్‌కి మాత్రం సౌండ్ మిక్సింగ్ అయితే అస్సలు కుదరలేదు. చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఈ సౌండ్ మిక్సింగ్‌కి ఎంత ప్రాబ్లమ్ వస్తుందో రీసెంట్‌గానే చూసాం మనం. 'కంగువ' సినిమా ఎంత ఎఫెక్ట్ అయిందో. చాలా మందికి సౌండ్ ఎఫెక్ట్. సౌండ్ మిక్సింగ్ బాలేదన్నారు. థియేటర్‌లో హెవీ సౌండ్స్ పెట్టేశారు. దానివల్ల డైలాగులు అర్థం కాలేదన్నారు. ఆ సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మూవీకి. చూసుకోలేదు ఖచ్చితంగా సుకుమార్ టీమ్ వాళ్ళు. లేదంటే దెబ్బైపోతారు. అసలే ఫ్యాన్స్ గోల ఘోరంగా ఉంటది. అందులోనే సగం డైలాగులు వినబడవు. ఇంకా ఆ సౌండ్ మిక్సింగ్ గాని సరిగ్గా లేకపోయిందనుకో, ఇంకేం అర్థం కాదు. ఇంకా ఫస్ట్ రోజు చూసి మేమైతే రివ్యూ పెట్టాలా, అసలు ఏం చూసామో కూడా తెలీదు మాకు. సో, చూద్దాం ఏం చేస్తారో మరి మూవీకి. లాస్ట్ డైలాగులు కూడా నచ్చలేదు భయ్య. 'పుష్ప' అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి. మరి కామెడీగా అనిపించింది నాకెందుకో అది అంత ఇంపాక్ట్ అనిపించలా. ఏంట్రా ఇప్పటిదాకా బానే తీసుకెళ్లారు కదరా! సడెన్‌గా కామెడీ చేసేస్తున్నారు ఏంటన్న ఫీల్ వచ్చింది. మూవీలో బానే వాడుకుంటారనుకోండి. ట్రైలర్‌లో నచ్చలేదు నాకు. ఎందుకంటే అంత మంచిగా 'పుష్ప' టైటిల్‌ని వేరే వేరే లాంగ్వేజ్‌లో చూపిస్తూ, ఒక్కొక్క షాట్ 'పుష్ప' చూపిస్తూ, బాగా చూపిస్తూ లాస్ట్‌లో మంచి షాట్ ఏస్తారు. అన్ని మంచి షాట్‌లేసుకున్నాక లాస్ట్‌లో ఏదో డైలాగ్ పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. ట్రైలర్ కట్టుకోవడం కొంచెం బాగునుంటే నాకు చాలా బాగుంది అన్న ఫీల్ అయితే వద్దును. ఇలాంటివి ఉండడం వల్లే కొంచెం ఓకే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు.
అండ్ ఇంకొకటి యెల్లో కోట్ ఏసుకొని అయితే గట్టిగా సీన్స్ అయితే పడ్డాయి. నాకు తెలిసి పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది దాంతోటి. అదే పోర్ట్‌లో జరుగుతుందనమాట. పుష్పనేమో సముద్రంలో పడిపోవడం, మళ్ళీ మళ్ళీ సముద్రంలోంచి వచ్చి కొట్టడం ఇయన్నీ చాలా సీన్స్ అయితే ఉన్నాయి. ఆ యెల్లో కోట్ తోటి మరి పెద్ద ఫైట్ సీక్వెన్స్ అయితే ఉండేలా ఉంది దాంతోటి. సో, లెట్స్ సీ డిసెంబర్ 5థ్ నేనైతే పిచ్చ వెయిటింగ్. టికెట్లు దొరుకుతాయో లేదన్న బాధ ఎక్కువ ఉంది భయ్యా. ఎలా అన్నా బుక్ చేసుకోవాలి. మీకెలా అనిపించింది ట్రైలర్? నచ్చిందా లేదా? కామెంట్ చేసేయండి. అండ్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Tap the bell icon. Love you all. Bye.